ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. గొప్ప దేవుడు, మన రక్షకుడు, ప్రభు అయిన దేవాది దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2-3 వచనములు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. దేవుని స్తోత్రం. నోటి ఫలము చేత అంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా స్పష్టంగా ఉండాలి. ప్రతి మాట దేవుని పరమైన మాటే ఉండాలి, ఆశీర్వాదకరమైన మాటే ఉండాలి. మనుషుడు మేలును అనుభవించును నోటి ఫలము చేత. ఎప్పుడు కూడా మంచే పలకాలి. మనం దేవుని బిడ్డలం కాబట్టి, దేవుని చేత సృజించబడిన వారం కాబట్టి, ప్రతి విషయంలో కూడా మంచి పలుకుతున్నప్పుడు నీ నోటి నుంచి వస్తున్న ప్రతి మంచి మాటలు ఆ విత్తనములు నేల మీద పడి దాన్ని మొలిచినప్పుడు ఆ మంచి పంట నువ్వు కోస్తావు. కాబట్టి ఒకవేళ నీ పరిస్థితి భయంకరంగా ఉన్నా, నీ స్థితి బాగోలేకపోయినా ఈ కార్యము జరుగుతుంది అనుకోవాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని నువ్వు పలికినప్పుడు ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చబడుతుంది, సఫలపరచబడుతుంది. నోటి ఫలముల చేత మనుష్యుడు మేలును అనుభవిస్తాడు. కొంతమంది భయంకరంగా మాట్లాడతారు, నెగిటివ్గా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒక కార్యం కోసం వెళ్తున్నప్పుడు జరుగుతుందో జరగదో అని మాట్లాడుతూ ఉంటారు. ఇది జరుగుతుంది, దేవుని నామములో దేవుడి కార్యము చేస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు బంధకంలో నుంచి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు పలుకుతున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యాలు జరుగుతాయి, ఆ ఫలము నువ్వు అనుభవిస్తావు. నువ్వు నోటి నుంచి పలుకుతున్న ప్రతి మాట విత్తనాల వల్ల కింద పడుతూ ఉంటుంది. ఆ విత్తనంలో నుంచి వచ్చిన ప్రతి పంట కూడా మంచి ఆశీర్వాదమైన పంట మనం కోస్తాం. ఎప్పుడైతే నువ్వు వ్యర్థమైన మాటలు, ఎప్పుడైతే నెగిటివిటీ మాటలు, ఈ కార్యం నా జీవితంలో జరగదు, ఇక నా లైఫ్ మారదు, నేను ఇంతే, నాకు ఆశీర్వాదాలు రావు అని నువ్వు పలుకుతున్నప్పుడు, అప్పుడు వ్యర్థమైన మాటలు పడ్డప్పుడు, వ్యర్థమైన విత్తనాలు కింద పడుతున్నప్పుడు వ్యర్థమైన పంటనే మనం కోస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతి మాట. విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. దేవుని స్తోత్రం. విశ్వాసముతో ఉండాలి. ఏ స్థితి వచ్చినా కూడా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటివరకు ఏ కార్యాలు జరగకపోవచ్చు, నువ్వు ఎప్పుడు చూసినా నా లైఫ్ ఇంకింతే ఉంది, నా లైఫ్లో ఏది కూడా జరగదు, ఏముందిలే, ఈ కార్యం జరుగుతుందా, ఆ పరిస్థితి మారుతుందా, నాది ఇంకా ఆశీర్వాదాలు అసలు వస్తాయా, అసలు ఏముంది నా లైఫ్లో అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నోటి ఫలాలు, ప్రతి మాట, నోటి నుంచి వస్తున్న ప్రతి మాట జాగ్రత్తగా రావాలి. ఒకవేళ అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా నువ్వు పలకాలి. నీ బిడ్డలు చదువుకోలేని స్థితిలో ఉండి, నీ బిడ్డలు బాగుపడలేని స్థితిలో ఉంటే, నా బిడ్డలు దేవుడు ఆశీర్వదిస్తాడని నువ్వు మాట్లాడు. నువ్వు వేస్ట్, నువ్వు పనికిరాని వాడవు, పనికిరాని దానవని నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళ లైఫ్లో అదే జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు ఉద్యోగం వస్తుంది, నీ జీవితం బాగుపడుతుంది, నీ గర్భఫలం వస్తుంది, నీకు వివాహం జరుగుతుంది అని నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు దేవుని పరమైన మంచి మాటలు, మంచి ఫలాలు ఇచ్చే మాటలు నువ్వు పాజిటివ్గా పలుకుతున్నప్పుడు నీ నోటి నుంచి ఖచ్చితంగా అవి నెరవేర్చబడతాయి. విశ్వాసఘాతకులట బలత్కారము చేత నశించుదురట. విశ్వాసఘాతకులంటే విశ్వాసం కోల్పోయిన వారు, పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టిన వారు, దేవుని మాటకు లోబడిన వారు, వారు బలత్కారము చేత నశించెదరు. దేవుని స్తోత్రం. రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం మాట్లాడుతున్నామండి, ఎటువైపు వెళుతున్నాం, మన పరిస్థితి ఏంటిది, మనం ఏం మాట్లాడుతున్నాం? అదే 3వ వచనంలో, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును. దేవుని స్తోత్రం. మన నోటి నుంచి వస్తున్న ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడుతుంది లోకస్తుల్లాగా మనం ఏది పడుతుంది మాట్లాడడానికి కాదు. దేవుడు నిన్ను నన్ను సృజించినది దేవుని చిత్త ప్రకారం నువ్వు మాట్లాడాలి. దేవునికి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని ఇష్టం ఉందా, దేవుని బాధిస్తున్నాయా నా మాటలు, నా నోరు నేను కాచుకుంటున్నానా లేదా, నా నోటి నుంచి ఎంత వ్యర్థంగా మాట్లాడుతున్నాను, నేను ఎంతమందిని దూషిస్తున్నా నీ నోటి నుంచి, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా నీ నోటి నుంచి, ఎన్ని భయంకరమైన శాపమైన పాపమైన మాటలు పలుకుతున్నాను నా నోటి నుంచి అని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. తమ నోరును కాచుకున్నవాడు తన్ను కాపాడుకుంటాడు. ఇవాళ చాలామంది అందుకేనండి దేవుని బిడ్డలే భయంకరంగా మాట్లాడి ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు తప్పు మాటలు, తప్పు అబద్ధపు సాక్ష్యాలు తప్పుడుగా క్రియేట్ చేసి మాట్లాడి భయంకరంగా వారి జీవితాన్ని దేవుని దృష్టిలో శాపానికి గురయ్యేలాగా చేసుకుంటున్నారు. ఊర కొనక మాట్లాడు వాడు తనకు నాశనం తెచ్చుకున్నాడు.
ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడేవారికి ఏమొస్తుందట, ఊరకొనగా మాట్లాడేవాడికి తనకు నాశనం తెచ్చుకున్నాడు. నాశనమే. అన్యాయంగా ఒకరిని అంటూ ఉంటారండి చాలామంది. వ్యర్థముగా వారి మీద నిందలేస్తూ ఉంటారు. పనికిరాని వారైనా కూడా ఎవరో ఏది తప్పు చేయకముందుకే ఒకరిని చూసి వెంటనే వారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. వ్యర్థమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్ష్యాలు. దుష్టుడి చేత ప్రేరేపించబడి భయంకరంగా ఒక మనిషి మీద ఇంకో మనిషికి ఎక్కించి చెప్పడాలు, ఒక మనిషి మీద ఇంకో మనిషికి అబద్ధంగా సాక్ష్యాలు చెప్పడాలు, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఊరకొనక మాట్లాడుకోవడం అంటే సైలెంట్గా ఉండకుండా, తన నోటిని కాపాడుకోకుండా వ్యర్థమైన అబద్ధపు మాటలు, అబద్ధపు నిందలు మయ్యడము, అబద్ధంగా ఒకరి మీద లేనిపోని సృష్టించడము, క్రియేట్ చేయడము, తప్పుడుగా సాక్ష్యాలు చెప్పడం, ఒక మనిషికి మాటల చేత గొడవలు పెట్టేవారు ఏమవుతారట, తనకు నాశనం తెచ్చుకుంటారట. వారికే నాశనం తెచ్చుకుంటారట. అంటే వారు ఏమైపోతారో, ఏ టైంలో ఎటు నశిస్తారో తెలియదు అంటున్నాడు ఇక్కడ. మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడొద్దు. ఎవరిని పడితే వాళ్ళని తప్పుగా దూషించొద్దు. ఎవరిని పడితే వారిని నిందించొద్దు. ఏం తెలుసని నీకు మాట్లాడుతున్నవి రోజు ఒక వ్యక్తి గురించి? ఏం తెలుసని నువ్వు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు? ఒకవేళ నిజంగా నీ విషయంలో తప్పుగా మాట్లాడినట్టు ప్రూఫ్ ఉంటే గనక నువ్వు ప్రార్థించు, ప్రభు దగ్గర పెట్టు. అంతేగాని ఇష్టానుసారంగా నోటిని కాచుకోకుండా నువ్వు మాట్లాడుతున్న వ్యర్థమైన మాటలే నీ జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. ఈరోజు నీవు మాట్లాడుతున్న ప్రతి అబద్ధపు సాక్ష్యము, ప్రతి వ్యర్థమైన మాట, ఒక మనిషి మీద నీకు వచ్చిన కోపం ద్వారా వారి మీద లేనిపోని సృష్టించి నువ్వు మాట్లాడుతున్న ప్రతి వ్యర్థమైన పంట నువ్వు కోస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోయి ప్రతి భయంకరమైన స్థితులలో పడిపోతున్నావు. నోటి ఫలము ఎంతో భయంకరమైనది. మంచి మాటలు మాట్లాడి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండి, నిజంగా ఒక వ్యక్తి ద్వారా ఒకరికొకరు గొడవలు అవుతున్నావు, నువ్వు వెళ్ళి మధ్యలో వెళ్ళి నువ్వు మంచిగా దేవుని బిడ్డగా దేవుని ఆత్మను పొందుకొని దేవుని స్వరముతో ఆయన మాటలుగా నువ్వు వారికి మంచి మాటలు చెప్పినావనుకో, వారిద్దరూ సమాధానం కలిగినప్పుడు, వారి ఆశీర్వాదం వారి మీద నిండినప్పుడు ఆ ప్రతిఫలం నీకు వస్తుంది. నోటి మాటల చేత మనుష్యుడు మేలును అనుభవిస్తాడు. ప్రతిఫలం ఉంటుంది నోటి మాటలు. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు లెక్కకు మించి తీరుస్తాడు. లెక్కలు జాగ్రత్త దేవుడు రాస్తున్నాడు. ఈ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎన్ని బూతులు తిడుతున్నావు, ఎంతమందిని దూషిస్తున్నావు, ఎవరి మీద అబద్ధం సాక్ష్యం చెప్పుతున్నావు, నోటి నిండా అబద్ధాలతో మాట్లాడుతున్నావు, అన్నీ కూడా దేవుడు లెక్కిస్తున్నాడు. చాలా జాగ్రత్త. మనిషి నిన్ను లెక్కించకపోవచ్చు, మనిషి నిన్ను ఏమంటలేడేమో, నీకు నచ్చినట్టుగా నువ్వు ఒకరి మీద భయంకరమైన దూషణ మాటలు మాట్లాడుతున్నావేమో, దాని ప్రతిఫలం ఒక దినమున నువ్వు కోయబోతున్నావు. అన్ను నోరు కట్టుకోకపోతే ఖచ్చితంగా నీ జీవితంలో నాశనకరమైన తెగులు రాబోతున్నదని ప్రభు ఇక్కడ వాక్యము ద్వారా సూచిస్తున్నాడు. ఎందుకండి దేవుని బిడ్డలమై ఉండి మనం ఇష్టానుసారంగా మాట్లాడాలి? మనం దేవుని బిడ్డలం, దేవుని చేత సృజించబడిన వారం. మన నోరు ఎప్పుడు కూడా మంచి పలకాలి, ఎప్పుడు కూడా ఒకరిని ఆశీర్వదించేలాగా ఉండాలి, ఎప్పుడు కూడా ఒకరు దీవించు. దేవుడు అంటున్నాడు, నేను శపించు వారిని దీవించుడి కానీ శపించవద్దు అంటున్నాడు. నీ శత్రువులను దీవించమంటున్నాడు. నీ నిజంగా బాధ పెడితే వారిని దీవించు. భయంకరమైన మాటలు, అన్యాయమైన మాటలు, దూషణ లేని దాన్ని కూడా క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు కొంతమంది. చాలా జాగ్రత్త. రాబోతున్నది ఒక దినమున ఖచ్చితంగా జడ్జిమెంట్ డే ఉంటుంది. ఆ దినమున ప్రతి ఒక్క మాటకు లెక్క అప్పచెప్పాల్సిందే. అందుకే ఈరోజు తెలిసి తెలియక ఏం మాట్లాడినాము, ఆ మాటలన్నిటిని బట్టి ఆ విత్తనాలు, ఆ ప్రతిఫలాలు అన్నీ నీ ఇంట్లో ప్రతిఫలం జరుగుతుంది. నీ ఇంట్లో అవన్నీ నీ కుటుంబీకులకు వస్తున్నారు. ఈ సహోదరి ఉదయం లేచిన దగ్గర నుంచి ఏమేమి మాట్లాడినావు ఈరోజు దేవుని దగ్గర ఒప్పుకో. ఇన్ని రోజుల నుంచి నీ ఇంట్లో ఆశీర్వాదం ఆగిపోవడానికి కారణం ఇదే. ఇన్ని రోజులు నీ పిల్లలకు బ్లెస్సింగ్స్ రాకపోవడానికి కారణం అదే. నువ్వు మాట్లాడుతున్న మాట విత్తనాల వల్ల కింద పడి నోటి ఫలము, అంటే ఆ ఫలం అంతా నువ్వు వస్తున్నావు. ఎదుటివారిని తిడుతున్నావు, ఎదుటివారిని దూషిస్తున్నావు, నిందిస్తున్నావు, అవమానిస్తున్నావు, భయంకరంగా అబద్ధ మాటలు చెప్తున్నావు. దాని ఫలమంతా నువ్వే వస్తున్నావు. ఆ పంట అంతా నువ్వే తయారు చేసుకుంటున్నావు. ఆ ప్రతిఫలం అంతా నీదే. ఒకవేళ ఈరోజు నువ్వు మంచి మాటలు పలికినావనుకో, ప్రభు నిన్ను దీవిస్తాడు. నీ జీవితంలో కార్యం జరగబోతుంది. నా పరిస్థితి దేవుడు మారుస్తాడు. నా బిడ్డలను దీవిస్తాడు. నా ఇంట్లో ఆశీర్వాదాలు మొదలవుతున్నాయి. నన్ను దేవుడు బలంగా ఆశీర్వదించబోతున్నాడు అని నువ్వు పలుకుతున్నప్పుడు, ప్రతి ఆశీర్వాదకరమైన మాటలు నీ జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు మంచి ఫలం నువ్వు కోస్తావు. నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాబట్టి
ఈరోజు ఏం తెలిసి తెలియక మాట్లాడినామో ప్రభు దగ్గర ఒప్పుకొని మనందరం ఆశీర్వాదం పొందుకుందుముగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మమ్మల్ని క్షమించు అని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా వాక్యం ఉంచిన బిడ్డలందరూ కూడా నోటి చేత ఎన్ని తప్పుగా మాట్లాడుతున్నారో వారిని క్షమించి వారి పాపములను దోషములను తీసివేసేసి వారి నోటికి నేనైనా మరొకసారి మీరు ముట్టి వారి నోటి నుంచి ప్రతి ఆశీర్వాదకరమైన మాటలు వచ్చుటకు కృప చూపించి వారిని క్షమించి వారిని మనల్ని ఆశీర్వదించమని యేసయ్య ఘనమైన శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.